పరిశుద్ధమైన పెంతెకోస్తు పండుగ గుర్చిన కొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనము ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతిదినాన్ని కూడా దాని యొక్క ప్రత్యేకతను మనము మరికొన్ని ధ్యానించుకుంటూ దేవుని కృపలో మరికొన్ని విషయాలు ఇక సాయంకాల సమయంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పెంతెకోస్తు పండుగ దినాన్ని పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు అనే విషయాన్ని మనము లేఖనాల్లో జ్ఞాపకం చేసుకున్నాము. ఆ దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది అనే విషయాలు కూడా మనము గడిచిన దినాల్లో మనము లేఖనాల్లో నుండి క్లుప్తంగా విషయాలు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ దినాన్ని కూడా ఆ మాటలను కంటిన్యూ చేసుకుందాం. అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మరొకసారి మనము చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ మాటలు గడిచిన దినాల నుంచి మనము వింటూ చాలాసార్లు వీటి మీద మనము దేవుని యొక్క కృపను బట్టి మనం అర్థం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆ మాటలను బట్టి ఆనందించి దేవుణ్ణి మహింపరిచిన దినాలు కూడా మనకి లేకపోలేదు. దినాన్ని మరలా పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనకు చెప్తున్న ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను వస్తున్నాను అని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చకుండా ఉండేవాడు కాదు, ఖచ్చితంగా నెరవేర్చేవాడే. ఈ భూమి మీదకి దిగి వచ్చిన దినము కదా, ఆ దినాన్ని పెంతెకోస్తు దినాన్నిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగొచ్చిన దినమును పెంతెకోస్తు దినముగా మనము లేఖనాలను బట్టి మనం ఆ పండుగ ఆచరించుకుంటూ అనేకమైన విషయాలు మనము వాటిని బట్టి నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ పెంతెకోస్తు దినమునే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి కదా, అంతేకాదు ఆ సదా మీతో ఉంటాను అని ఆ మాటని వాగ్దానాన్ని నెరవేర్చినట్టుగా కూడా లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతకు ముందైతే ఆయా సమయాల్లో ఆయా భక్తుల మీదకి ఆయన రావడం, వారిని అభిషేకించడము, వాళ్ళ ద్వారా బలమైన కార్యాలు చేశారు అన్నది పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడి గురించిన విషయాలు మనము లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈ పెంతెకోస్తు దినాన్ని ఏం జరిగింది అని అంటే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు అనే విషయాన్ని లేఖనాలను బట్టి చాలా స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎందుకు ఇక పరిశుద్ధాత్ముడి గురించి అంత పర్టికులర్గా చెప్పారు అని అంటే గడిచిన దినాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో ఆ మాట మనం చూసాం. యోహాను సువార్త 16:7 అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. అంటే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఈ లేఖనాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉండి ఏ కార్యాలు చేయలేదు, అన్ని కార్యాలు చేశారు. ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు అంటే మనం అర్థం చేసుకుంటే ఆయన సముద్రం మీద నడిచినప్పుడు ఆ సముద్రం ఏమైంది? నీళ్ళగా ఉన్నాయి. నీళ్ళ మీద నడవగలిగినంత శక్తిగా ఆ నీళ్లు మారినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన అడుగు పెడితేనే ఆ అద్భుతాలు కార్యాలు జరిగినాయి. ఆయన మాటతోటి సెలవిస్తే చాలా అద్భుత కార్యాలు జరిగినట్టుగా లేఖనాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అంటే ఆయన ఉన్నప్పుడు ఎన్ని కార్యాలు జరిగినాయో అనే విషయాలను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన అంటున్నారు ఇక్కడ, నేను వెళ్ళడం వల్ల మీకు ఏంటంట ప్రయోజనకరం, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వస్తారు అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. అంటే
ఈయనున్న దానికంటే పరిశుద్ధాత్ముడు వచ్చి చేసే కార్యాలు ఇంకా ఎక్కువైన కార్యాలు అనే విషయాన్ని మరొకసారి ఆ లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. నేను వెళ్ళడం వలన మీకు ఏమవుతుంది, ప్రయోజనకరంగా ఉంటుంది అనే మాటని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి ఏం జరిగించారు అనే విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము వచ్చింది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అపొస్తలుల కార్యాలు 2:2 మనం చూసాము. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను అనే మాట మనం చూస్తున్నాం. ఆయన వచ్చేటప్పుడు సైలెంట్గా ఉండదు. మన భాషలో చెప్పాలంటే ఏదో హడావిడి జరుగుతుంది. ఒక విఐపి వాళ్ళ ఇంటికి వస్తున్నారు, లేకపోతే మన వీధిలోకి వస్తున్నారు అన్నాం అనుకోండి, ఎంత హడావిడి జరుగుతుంది. అమ్మో అంత పెద్ద అయినా, లేకపోతే పలానా లీడరు, పలానా క్యాడరు అని చెప్పి చాలా హడావుడి ఉంటుంది. మరి పరిశుద్ధాత్ముడు అంటే అంతే హడావుడి ఉంటుంది. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామాన్యమైన కార్యము కాదు అక్కడ జరిగింది ఆ మేడగదిలో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా మనకు బాగా అర్థం కావాలి అంటే రాజుల గ్రంథంలో మనం చూస్తే, రాజుల గ్రంథము 1వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. 11, 12 వచనాలు. రాజుల 1వ గ్రంథము 19వ అధ్యాయము 11, 12 వచనాలు. అందుకు ఆయన పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. అంతటి యెహోవా ఆ వైపును సంచరింపగా బలమైన పెనుగాలిని లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపము కలిగను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను కదా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఇంత హడావుడి జరిగిన విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటూ ఉంటున్నాం. మన భాషలో చూస్తున్నాం. ఇంత భూకంపము, ఇంత హడావుడి, ఇంత భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉంటున్నప్పుడు ఏలియా గారు ఎక్కడ ఉన్నారట? కొండ పైన ఉన్నారు, శిఖరము పైన ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. కొండ శిఖరము పైన ఆయన ఉన్నారు అనే విషయాన్ని లేఖనాలు బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. ఈ దినాన్ని, ఈ మాటలు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. వీరందరూ కూడా ఆ మాట విని కదా త్వరగా ఎలాగా అయినా అక్కడికి ఆ కార్యాలు చూడడానికి వెళ్ళినట్టుగా, లేదా ఆ చుట్టూ ఉంటున్న పరిస్థితులు కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని విషయాలు ఏలియా గారి జీవితంలో జరిగిన ఆ సన్నివేశాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కదా. విధేయత కలిగి తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఎట్లాంటి కార్యాలు ఏమీ జరగవు. విధేయత కలిగి మంచి మార్గంలో మనం వెళ్తున్నాం అనుకోండి, దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తున్నాం అనుకోండి, ఏం జరుగుతాయి? అంత మంచి జరుగుతుందా మనకి? ఎప్పుడు జరుగుతుంది అంత మంచి? తర్వాత జరుగుతుంది. ముందు మటుకు ఆయన చెప్పినట్టే వెళ్ళానే. అంటే ఇప్పుడు ఏలియా గారి పరిస్థితి చూసుకుందాం. ఏలియా గారికి యెహోవా దేవుడు ఏం చెప్పారు? పలానా పర్వతం పైకి వెళ్ళి నిల్చోవయ్యా అన్నారు. అక్కడికి యెహోవా సముఖం ముందు ఉండు అన్నారు. అక్కడికి నేను వస్తున్నాను అని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది? అక్కడ పెద్ద హడావుడి జరిగిపోయింది కదా. పెద్ద గాలి వచ్చింది, సుడిగాలు వచ్చినాయి కదా. ఆ రాయిలు అన్నీ కూడా ఏమైపోయినాయి అంట? బద్దలైపోయినాయి అంట. అలాగే ఏమైంది తర్వాత? భూకంపం వచ్చిందట, భూమి అంతా కంపించిందట. ఈ పరిస్థితులన్నీ ఉంటున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏమైనా ఇక్కడికి వెళ్ళమన్నావు, ఇక్కడ చంపేద్దాం అనుకుంటున్నావు ఏంటి? అప్పుడు ఆయన పరిస్థితి ఏంది? రాణి చెప్పింది ఏమని? రేపు మళ్ళీ ఈ టైం కల్లా నేను ఇక్కడ భూమి మీద ఉంచి చంపేస్తాను అని చెప్తే భయపడి దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చెప్పాడు? ఆయన పలానా కొండ దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. అక్కడికి వెళ్ళిపోతే ఏమైంది పరిస్థితి? అమ్మో
ఇంకా లోపల అక్కడెక్కడో దాక్కుని ఉంటే రానికి దొరకకుండా 2-3 రోజులు బ్రతుకుతులేమో. ఈయన చెప్పిన స్థలానికి ఇక్కడికి వచ్చేయడం వల్ల ఏమైంది? ఇంత హడావుడి చూసేటప్పటికి ఏమైపోతుంది? ఇప్పుడు అంత సుడిగాలి, అంత రాళ్ళు పడిపోయి బండలు బద్దలాసిపోతున్నాయి అనుకోండి, కొండ మీద ఉంటామా, కొండ కింద ఉండడానికి బాగా ఇష్టపడతామా? ఏ గుహలోనో ఎక్కడో దాక్కుంటే ఈ రాళ్ళు ఏవి మన మీద పడకుండా ఉంటాయి, జాగ్రత్తగా ఉండొచ్చు అనిపిస్తుంది. ఈయన ఎక్కడున్నాడు? కొండపైన శిఖరం మీద ఉన్నాడు, పెద్ద గాలి వేస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి నిన్న రాత్రి గాలి వేసినప్పుడే మన ఎవరికి భయం వేయలేదు కదా. ఇంట్లో ఉండి పక్కా బిల్డింగ్స్లో ఉండే మనకి ఓ అయ్యో అని అంత కంగారు వేసిందో అది చూస్తున్నప్పుడు, ఆ శబ్దం వినిపించినప్పుడు. అలాంటిది ఒంటరిగా పైన ఉంటున్నాడు. నన్ను అర్థం చేసుకోండి, దేవుడు నిన్ను నన్ను పిలిచాడు అనుకోండి, ఆ పిలిచిన స్థలానికి మనం వెళ్ళామనుకోండి, వెళ్ళిన వెంటనే మేలు జరగదు, అక్కడ కొన్ని వింత కార్యాలు జరుగుతాయి. అక్కడ ఏలియాకి జరిగినట్టుగానే ఒక్కడే ఉన్నాడు, కొండ శిఖరం పైన ఉన్నాడు. ఏందయ్యానంటే ఇంకా భయం పుట్టేసింది, ఇంకా టెన్షన్ పెరిగిపోయింది, ఇంకా బీపీ పెరిగిపోతుంది. ఏందంటే గాలి వేసేస్తుంది, ఆ గాలి, ఆ శబ్దము, ఆ దానికేమో రాళ్ళు ఏమవుతున్నాయంట, బద్దలాసిపోతున్నాయి. అవి 2 తగ్గినాయా అని అనేటప్పటికి ఏమైందంట, మన భూమి కంపించడం మొదలుపెట్టి. ఎన్ని ఎక్కడున్నాడు ఈయన? దేవుడు పిలుచుకున్న స్థలంలోనే ఉన్నాడు. దేవుడు పిలుచుకున్న స్థలంలోనే ఉన్నాడు. అక్కడ ఉంటున్నప్పుడే ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఉంటున్నప్పుడే ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దినాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను వెళ్ళమన్న స్థలానికి, వెళ్ళమన్న చోటకి, లేదా ఇప్పుడు సంఘంగా మనం కూడి ఉన్నాం కనుక వెళ్ళమన్న సంఘానికి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ కూడా నీకేం జరుగుతాయి అని అంటే కొన్ని వ్యతిరేకంగా అనిపిస్తాం. కొంచెం దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడా నన్ను, అసలు వీళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదే, ఎవరు నాతో మాట్లాడట్లేదే, దేవుని వాక్యం కూడా అట్లా ఉందేంటి, లేకపోతే ఎలా ఉందేంటి, అలా ఉందేంటి అనే పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆయన వెళ్ళమన్న స్థలము, నువ్వు ఉన్న స్థలము ఆయన చిత్తములోనే, ఆయన చిత్త ప్రకారంగా అక్కడే అనుకోండి, అంతా మేలే జరుగుతుంది. ఎట్లాగా అని అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమైందంట, అప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడు, చక్కటి మెల్లని స్వరంతో ఆయన మాట్లాడడం చూస్తూ ఉంటున్నాం. ఆయన మెల్లని స్వరంతో ఆయన మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటూ ఉంటాడు, మీరు ఊరక నిలిచి, 14వ అధ్యాయం 13వ వచనం, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఏంటంట, మీరు ఊరక నిలుచుండి చూడండి అంతే. దేవుడే చెప్పాడు, ఏలియా నువ్వు ఆ కొండ మీద ఉండు. ఇప్పుడు ఈ హడావుడి వీవర్షం అంతా జరిగిపోయింది. అప్పుడు ఏమనుకోవాలి, ఇక్కడికి వెళ్ళమన్నాడు, నేను ఎన్నది కరెక్టేనా కాదా అనే ఈ ఆలోచనలు వస్తాయి కదా. అయ్యా ఏంది నా ఆత్మీయ పరిస్థితి, ఏంటి నా జీవితం ఎలా ఉంది, నేను ఎదగలేనా, నా బ్రతికింతేనా, ఏదేనా, అయ్యా నా పరిచర్య ఎంతేనా అని అంటున్నప్పుడు, ఇదిగా ఇక్కడికి వెళ్ళు అని అన్నారు అనుకోండి, ఈ సంఘానికి వెళ్ళు అని అన్నారు అనుకోండి, అడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇంకా పరిస్థితులు సెట్ అవ్వవు, ఇంకా కొద్దిగా హడావడి ఎక్కువ అవుతుంది, ఇంకా కొద్దిగా గజిబిజిగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అనంటే అర్థం చేసుకుందాము. ఆయన అంటున్నాడు, ఏమంటున్నారు, మీరు ఊరక నిలుచుండి చూడండి. ఎందుకంట ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎట్లా మాట్లాడాలనుకుంటున్నాడు? పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాడు. పర్సనల్గా, వ్యక్తిగతంగా నీతోటి మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ కల్పించేస్తాడు ఆయనే. అప్పటికే బోలేని టెన్షన్లు, అప్పటికే బోలంత కదా భయము, ఆందోళన ఎన్ని ఉంటున్నప్పుడు పరిస్థితి ఏం అర్థం కావట్లేదు, జీవితం ఏం అర్థం కావట్లేదు, అయ్యి ఇంత భయంకరంగా ఉంది, ఇంత ఆందోళనగా ఉంది, ఇలా ఉందేందయ్యా నా జీవితం అని అనుకుంటున్నప్పుడు ఇంకా భూకంపాలు, ఇంకా సుడిగాళ్ళు. ఇప్పుడు ఒంటరిగా ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. ఆ కొండ మీద ఉంటున్నప్పుడు ఆ గాలి వేసినప్పుడు ఎలా ఉంటుంది? ఎగిరిపోతానేమో, మామూలు గాల, మళ్ళీది సుడిగాలి, నన్ను చుట్టేసుకుని ఎక్కడ పడేస్తుంది ఏంటో పరిస్థితి, ఇప్పటికే జీవితం ఇలా ఉంది అని అంటే మళ్ళీ ఇదేందయ్యా అనే టెన్షన్తో ఉంటున్నప్పుడు అవన్నీ సైలెంట్ అయిపోయాక అప్పుడు ఆయన మాట్లాడడం మొదలు పెడతాను. చూడండి, ఆ రాజుల గ్రంథంలోనే మనము ఆ మాట మనం చూస్తూ ఉంటాము. 12వ వచనం చూడండి, 19వ అధ్యాయము. ఆ భూకంపము తర్వాత మెరుపు పుట్టెను, కానీ
ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, ఆగిపోగా కదా. ఆ మెరుపు కూడా ఆగిపోయిన తర్వాత, అంటే అంతా సైలెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే ఒక చక్కటి స్వరము వినబడడం అనేది చూస్తూ ఉంటున్నాం కదా. ఇక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు కొన్ని కార్యాలు జరగాలి అని అంటే కొన్నిసార్లు ఆయన కొన్ని ప్రత్యేకమైన విధాలుగానే మనతోటి మాట్లాడతారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఇంకా మనకి బాగా అర్థం కావాలి అని అంటే కొత్త నిబంధన ప్రకారంగా మనందరం ఎవరము? కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు వారికి మనం ఎవరము? అమ్మా అయ్యే చెప్పరా? ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు ఈ మధ్యన? ఇంటి కూడా ఇచ్చేసాను. ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు అని అంటే పెళ్ళి కొడుకు వచ్చినప్పుడు ఎవరు లెగిసి నించోరు, కానీ ఎవరు వచ్చినప్పుడు లేచి నించుంటారు? పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, సంఘం అంతా లేచి నిలబడండి. ఎవరు వచ్చారట? అమ్మా కదా. మనము సంఘముగా ఉన్నాం. ఎవరు మనం ఇప్పుడు? వధువు, ఆయన పెళ్లి కుమారుడు. ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు మాట్లాడుకోవాలి అని అందరి ముందు మాట్లాడుకుంటారా? ఎక్కడ మాట్లాడుకుంటారు? ప్రైవసీ కావాలి కదా, ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు అదే భాషలో మనం అర్థం చేసుకుందాం. దేవుడు ఏలియాతో మాట్లాడాలనుకుంటున్నారు. మాట్లాడేటప్పుడు ఆయన ఎవరు? ఇప్పుడు వరుడు, ఈయనెవరు? వధువు. దానికి వధువు దగ్గరికి వచ్చేటప్పటికి వరుడు ఎట్లాంటోడో అన్నది తెలియాలి కదా మరి. కనుక ఆయన ఏంటి అన్నదానికి ఆ రుజువులయ్యన్నీ, నేను ఎంతో గొప్పని, నేను వస్తున్నాను అని అంటే సుడిగాళ్ళు వస్తాయి, భూకంపం వస్తుంది, గాలి ఇట్లా ఉంటుంది, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు కూడా, కొండలు కూడా ఏమైపోతాయి? బదలాసిపోతాయి, చిన్న భిన్నం అయిపోతుంది. అది నేను అని చెప్పి ఆయన ఏంటి అని చూపించుకొని అప్పుడు అంతా సైలెంట్ అయిన తర్వాత అప్పుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు కదా. తన ప్రియుడితోటి, తన ప్రియురాలతోటి ప్రియుడు ఎలా మాట్లాడట? అంత సైలెంట్గా ఉంటున్నప్పుడు అప్పుడు స్మూత్గా నెమ్మది మెల్లనైన స్వరంతో మాట్లాడతాడు. నీతో కూడా దేవుడు అలాగే మాట్లాడాలని తెలియజేస్తున్నాడు. నీతో కూడా దేవుడు అట్లాగే మాట్లాడాలని తెలియజేస్తున్నాడు. అలా ఎదురు చూస్తున్నారు అని అంటే నువ్వు ఎక్కడికి రావాలి? మన నుంచి చెప్పుకుంటుంది అదే, మనం మేడగద అనుభవంలోకి రావాలి. ఆయనతో కలిసి ఆయన మన దగ్గరకు వచ్చి మాట్లాడే ఆ అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే నీతోటి ప్రత్యేకంగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. ప్రత్యేకంగా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల కదా మీకేమి ఘనము కదా. తప్పిదం చేసినప్పుడు దెబ్బలు తిన్నారు అనుకో, దానివల్ల మీకు ఏంటి అంటే తప్పు చేస్తాం కానీ దెబ్బలు తిన్నామయ్యా, ఓకే. ఆ తర్వాత మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మరి ఇది చేయగలుగుతున్నామా? అది చేస్తున్నామా అంటే ఫస్ట్ లైనే కరెక్ట్ అండి, అదే చేయగలుగుతున్నాం కానీ తర్వాత లైన్ మాకు అవ్వట్లేదు కదా. దినాన్ని దేవుని మాటలు మనం జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఏ తప్పు చేయకుండా దేవుని చెప్పినట్లుగా నువ్వు జరిగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఏమనిపించు? అవునా? ఆయన చెప్పినట్టుగా చేసేసుకుంటే ఏమని అనిపించదా? అప్పుడే చాలా ఇబ్బందులు వస్తాయి, అప్పుడే చాలా కష్టాలు వస్తాయి, అప్పుడే చాలా కదా అన్నీ అనిపిస్తూ ఉంటాయి. దినాన్ని దేవుడు కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అలా అన్నీ ఆయన చెప్తున్నట్టుగా చేస్తూ ఉంటున్నప్పుడు నీకు అన్ని ఇబ్బందులు వస్తూ ఉంటున్నప్పుడు ఏం చేయాలంటే నీవు విశ్వసించేవాడు కలవరపడడు అని అంటాడు. విశ్వసించేవాడు ఏమవుడట? కలవరపడడు. యెషయా గ్రంథం 28:16 చివరి మాట మనం చూస్తూ ఉంటాం. విశ్వసించేవాడు కలవరపడడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 28:16. చివరి మాట చదవండి కదా. విశ్వసించేవాడు ఎవరట? కలవరపడు. మరి దినాన్ని మనం విశ్వసిస్తున్నామా? విశ్వసిస్తున్నట్లయితే నీళ్ళేముండకూడదు? కలవరం ఉండకూడదు. నేను వాక్యాన్ని నమ్ముతున్నానండి, వాగ్దానం చేసినోడు నమ్మదగిన వాడని కానీ అని అన్నావు అనుకో, ఏంటి ఆ కానీలోనే ఉందా అంత?
కానీ అని అన్నామనంటే మనం ఏమించట్లేదు, విశ్వసించట్లేదు. ఎందుకంటే మనలో కలవరం ఉంది. కలవరం నీలో ఉంది అని అంటే నీవు విశ్వసించట్లేదు అనే విషయాన్ని లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. సంఘము లేదా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే ప్రభు చెప్తున్న మాటలు మనము ఈ దినానికి చాలా జాగ్రత్తగా జ్ఞాపకానికి ఉంచుకోవాలి. మనం ఏం చేయకూడదు అంటే ధైర్యము కలిగి ఉండాలి తప్ప కలవరపడేవారుగా ఉండకూడదు. మనము ధైర్యంగా ఉండేవారిగా ఉండాలి తప్ప కలవరపడేవారిగా మనం ఉండకూడదు. మరొక మాట చూద్దాము కదా. 28వ అధ్యాయము మత్తయి సువార్త 28:16 వచనం చూడండి. యేసు తాము నిర్ణయించిన గలిలయలోని కొండకి వెళ్ళారు. ఇక్కడ అదే మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా. నువ్వు వెళ్ళిన స్థలము అది దేవుని యొక్క చిత్తంలో ఉన్నదైతే నువ్వు మౌనంగా ఉంటే చాలు, తక్కిన కార్యాలన్నీ ఆయనే చేస్తావు. ఆయన చెప్పారు, చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేస్తా ఉన్నావు అనుకోండి, కొన్ని అడ్డులు ఆటంకాలు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా నువ్వేం చేయాలి? మౌనంగా ఉండంతే. ఇందాక చెప్పాను కదా, యెహోషువతో ఏం చెప్పాడంటే దేవుడు, ఊరక నిలచుండి చూడు అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ 12 మంది అపోస్తలులకి 11 మందికి ఏం చెప్పారట? ఆ గలిలయలో ఉంటున్న కొండ మీదకి వెళ్ళి మీరు ఉండండి అని చెప్పాడు. ఆయన చెప్పిన కొండ కనుక అక్కడ ఏదైనా చేయగలరు. ఎందుకనంటే ఆయన చెప్పిన స్థలానికి వెళ్ళాడు కనుక. ఈ దినాన్ని నీకు కూడా వాగ్దానం ఇస్తే వాగ్దాన ప్రకారంగా అక్కడికి వెళ్ళు అని అన్నారు అనుకోండి, ఆ పని చేయండి అని చెప్పారు అనుకోండి, అది దేవుడిని చెప్పిందే అయితే, అది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నదే అయితే నీకంతా మేలే జరుగుతుంది. నువ్వు సైలెంట్గా ఉండడమే తప్ప ఇంకా అక్కడ ఏమి చేయక్కర్లేదు. అయ్యా అక్కడికి వెళ్ళమన్నాడయ్యా, వెళ్తే ఏంటిది ఈ సుడిగాళ్ళు ఏంటి అని అంటే ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? దేవుడే చెప్పాడు. అయితే మౌనంగా ఉంది. ఇక్కడికి వచ్చాను, ఈ సుడిగాళ్ళు ఏంటి, ఈ రాళ్ళు పగిలిపోవడాలు ఏంటి, ఏంటి హడావుడి, ఎవరు వెళ్ళమన్నారు ఇక్కడికి? ఆయన వెళ్ళమన్నారు. అయితే మౌనంగా ఉంది. ఆయన చెప్పిన తర్వాత వెళ్ళావు, వెళ్ళిన తర్వాత ఏం చేయమన్నాడు? అక్కడికి వెళ్ళి నిలిచుండు అన్నాడు. అంటే నిలిచి ఉండడమే నీ పని. అర్థమవుతుందా? దినాన్ని మనకు కూడా అదే చెప్తున్నాడు. ఇదిగో ఇది చెయ్యి అని అన్నాడు అనుకోండి, అదే చెయ్యాలి మనం. కానీ మనం ఏం చేస్తాం? అంతకంటే కొద్దిగా ఎక్కువ తిన్నాం కదా, ఎక్కువ చదువుకున్నాం కదా, ఎక్కువ తెలుసు కదా అని చెప్పి ఏదో కొద్దిగా ఎక్కువ చేద్దాం అనుకుంటాం. అది చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. అది చేయొద్దని చెప్తున్నాడు. ఏలియాని వెళ్ళమన్నాడు, అక్కడ ఉండమన్నాడు. ఉంటున్నప్పుడు ఎన్ని జరుగుతున్నప్పుడు ప్రభాని అక్కడ ఉండమన్నావు, ఈ గాలి ఏంటి, తుఫాన్ ఏంటి, బీభత్సం ఏంటి, భూకంపాలు ఏంటి ఏంటి అని ఏమని అడిగాడు ఆయన? ఏం అడగల, సైలెంట్గా ఉన్నాడు. అదే మనమైతే ఇన్ని ప్రశ్నలు వేద్దాము, దేవుడు నిన్ను అడిగేద్దామో, ఇన్ని అనేద్దామో, అసలు నువ్వే రమ్మన్నావా, నాకు అసలే భయం అని తెలుసు కదా, భయం అంటే మళ్ళీ ఇంకెంత భయపడతావా నన్ను, ఎన్ని ప్రశ్నలు వేద్దామో. ఆయన ఏమీ మాట్లాడలా. ఎందుకు అంటే పిలిచింది ఆయనే. ఆయన వెళ్ళమన్న స్థలానికి నువ్వు ఉంటే అది సరైన స్థలమే అయితే, ఆయన ఎన్నుకున్న స్థలమే అయితే, ఆయన చిత్తంలో నువ్వు ఉంటే, నువ్వు మౌనంగా ఉంటే చాలు, కార్యాలన్నీ ఆయనే చేసుకుంటాడు. ఈ దినాన్ని మనము మౌనంగా ఉండడానికి ఇష్టపడట్లా, ఏదో చేసేద్దాం అనుకుంటున్న ఆ జీవితాలనే మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా 120 మంది కూడా ఏం చేశారట? మేడగదిలోకి వెళ్ళి దేవుణ్ణి దేని చేస్తున్నారు? వాళ్ళు వాగ్దానం నెరవేర్పు కొరకు యేసుప్రభు ఏం చెప్పారు వాళ్ళకి? సిద్ధపడండి అన్నారు. వాగ్దానం నెరవేరాలి, ఇదిగో నేను చెప్పిన వాగ్దానం నెరవేరాలి కనుక దేవుని వాక్కు కొరకు మీరు ఏమవ్వండి, సిద్ధపడండి అని చెప్పారు కనుక వాళ్ళందరూ ఏమవుతున్నారు? సిద్ధపడుతూ దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అందరూ ఏక మనసుతో ఒక్కసారిగా ప్రార్థన చేసేటప్పటికి ఏమైంది? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన కార్యాన్ని మనం చూస్తాం. ఆయన ఏది చెప్పారో అది చేయడమే. ఆ గదికి వెళ్ళమన్నాడు, ఆ గదిలో ఉండి మీరు ఎదురు చూడండి, సిద్ధపడండి అని అన్నారు. అదే చేస్తున్నారు. ఆటోమేటిక్గా కార్యము జరిగినట్టుగా లేఖనాలను బట్టి మనము ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ దినాన్ని మనం చూస్తూ ఉంటున్నాము కదా. నీకేమీ కాదు అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కదా. దేవుడు చెప్తూ ఉంటున్నాడు ఏలియాకి, యెజబెల్ ఎంత అయ్యా, యెజబెల్ ఎంత, ఏం చేసేస్తుంది నిన్ను, ఎందుకని గంగారెడిపోతున్నావు? అక్కడ దేవుడు ఏలియాని బలపరుస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సుడిగాలి వచ్చింది, భూకంపం వచ్చింది కదా, ఎన్ని జరిగినాయి. ఏదైనా ఏలియాని కనీసం టచ్ చేయగలిగినాయా? ఏ రాయి అయినా ఏలియా మీద పడ్డదా? ఆ సుడిగాలి ఏమైనా ఏలియాని ఎత్తుకొని పోయిందా?
ఏమి చేయలేకపోయింది. ఏ అంటే దేవుడు ఉండమన్న స్థలంలో నువ్వు ఉంటే మనం చెప్తూ ఉంటాం కదా, 10,000 మంది దండెత్తి నీ మీదకి వచ్చినను అపాయం ఏది నీకు రాదు. అంటే 10,000 మంది నీ మీదకి రారని కాదు, 10,000 మంది నీ మీదకి హడావుడి చేసి వచ్చేసినా ఎవడు నిన్నేమీ చేయలేడు అని అర్థం. ఎందుకు అనంటే ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావు కనుక, ఆయన ఉన్న స్థలంలో నువ్వు ఉన్నావు కనుక ఏది కూడా నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం కూడా రూపింపబడదు కదా. భూకంపం వస్తే ఏమవ్వాలి మరి, ఆ కొండ కూడా బదలైపోయి ఈయన కూడా పడిపోవాలిగా. కానీ చుట్టుపక్కల అంతా హడావుడి జరుగుతుంది, ఈయన కనిపిస్తున్నాయి అంతా కూడా అమ్మో అన్నట్టుగానే ఉంది, కానీ ఈయనకి చిన్నది కూడా దాగల. ఇదే మాట మనం అర్థం చేసుకోవాలంటే అగ్నిగుండంలోకి పడేశారు. ఎంతమంది ఏమయ్యారు? 3 కాలిపోయారా? వెంట్రుకలైనా కాలినాయా? బట్టలైనా కాలిపోయిన వాసన వచ్చిందా? ఇంకా వేస్తున్న వాడే కాలిపోయాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఎట్లాంటిదైనా కూడా అక్కడ నువ్వు ఉంటే నీకు చిన్న దెబ్బ కూడా తగ్గదు, కొంచెం కూడా హాని నీకు ఉండదు. ఈ దినాన్ని మనందరూ కూడా అదే నేర్చుకోవాలి. ఆ మేడగదిలో అదే జరిగింది. ఆ ఏలియా ఉంటున్న కొండ మీద కూడా దేవుడు చెప్పినప్పుడు అదే జరిగింది. ఇక్కడ ఆ శిష్యులందరికీ జరిగిన ఆ అనుభవాల్ని మనం అక్కడ ఆ లేఖనాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చున్నాం. అదే ఏలియా గారి జీవితంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు రాజుని అభిషేకించేవాడిగా తయారయ్యారు. ఒకప్పుడు రాజును భయపడ్డారు, తర్వాత 2 ఆత్మ కలిగిన మరొక శిష్యుని తయారు చేసేవాడిగా మారిపోయాడు. ఎందుకు? దేవుడు ఉన్నమన్న స్థలం దగ్గర ఉన్నాడు, దేవుడు చెప్పినట్టుగా చేశాడు కనుక ఏమయ్యాడు? ఇంకా శక్తివంతుడిగా మారిపోయాడు. ఏనాన్ని దేవుడు నీకు నాకు కూడా అదే చెప్తాడు. అట్లాంటి సహవాసంలో నువ్వు ఉంటే నీకు కూడా అట్లాంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాను, అంటే అనుభవాన్ని ఇస్తాను, అంటే ఆత్మశక్తి అభిషేకం చేత నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్న మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. పరిశుద్ధాత్ముడు కదా ఏం చేశాడు, ఏమి జరిగింది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన వస్తే కదా తెరవబడ్డాయట. ఆయన వస్తే తెరవబడ్డాయి. ఏమేమి తెరవబడ్డాయి ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథము 3వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 3వ వచనము. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభావింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించు కొలది అన్య భాషలో మాట్లాడసాగిరి. ఇక్కడ ఈ విషయాలు మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా చెప్తున్నావు పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, వస్తే ఏం జరిగింది? మన దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏం జరిగింది? వాగ్దానం నెరవేరబడింది. అంతకుముందు ఏంటంట? ఐక్యత కలిగి ప్రార్థన చేయడం వల్ల వచ్చే లాభం ఏంటో తెలిసింది. తర్వాత ఎప్పుడో బుధవారం చెప్పాలి, లక్షవారం అంతా అయ్యి చూసి మర్చిపోయాము. 4 విషయాలు అనుకుంటే చెప్పాలి. ఏమోలే బుధవారం వచ్చిన వాళ్ళు అడిగి మమ్మల్ని అడుగుతారు ఏంటన్నట్టు గుర్తు చేసుకుంటారా? నేనే గుర్తు చేయాలా? సంఘం ఐక్యత కలిపి ప్రార్థన చేయడం వల్ల వచ్చే లాభం ఏంటో తెలిసింది. తర్వాత వాగ్దానం నెరవేరబడింది, వాగ్దానం నెరవేరబడతాయన్న తెలిసింది. అమ్మా అది చెప్పలేదమ్మా. అమ్మ బుధవారం రాకపోయినా ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత వచ్చిన వాళ్ళు మాట్లాడట్లేదు, ఏదో చెప్తున్నావు ఎందుకు వచ్చిన గొడవలు గారు మాకేంటని. ఈసారి ఎవరు చెప్తే వాళ్ళకి ఏదైనా ఇస్తానని చెప్పాలి కదా. బుధవారం చెప్పిన వాళ్ళు, బుధవారం విన్న వాళ్ళకి శుక్రవారం గిఫ్ట్ ఇవ్వబడదు, శుక్రవారం ప్రశ్నలు ఆదివారం చెప్తాము. అప్పుడు చెప్తే మళ్ళీ బుధవారం ఏం చేస్తాం? గిఫ్ట్ ఇస్తామంటే రాసుకొని గుర్తుపెట్టుకొని డేటా అంతా జాగ్రత్తగా ఉంచుకుంటారా? అయ్యే లోపల చెప్తారా? ఈ లోపల ఆలోచిస్తాం, మరి ఈ చెప్పినవి మర్చిపోతాం, మళ్ళీ శుక్రవారం మళ్ళీ ఆదివారం అడుగుతావా అని అనమాట కదా. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం కదా. అక్కడ చూస్తున్నాము తెరవబడిన, ఏమి తెరవబడినాయి అని అంటే వారి చెవులు తెరవబడ్డాయి. వారి చెవులు ఏమైనాయట? తెరవబడ్డాయి. చెవులు తెరవబడ్డం ఏంటి అని అంటే గొప్ప శబ్దము వాళ్ళందరూ కూడా విన్నారు. శబ్దము వాళ్ళందరూ విన్నారు. ఒకవేళ చెవులు తెరవబడలేదు అనుకున్న శబ్దం వాళ్ళు వింటారా? వినలేరు. ఆ శబ్దం వినగలిగినట్టుగా చెవులు ఏం పడ్డాయట?
తెరవబడ్డాయి. రెండవది వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఎలా తెలిసింది కళ్ళు తెరవబడ్డాయని? అందరూ నెత్తి మీద కనిపిస్తున్నాయి. ఇలా చూసేటప్పటికి ఆహా